ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి గడిచిన మాసమంతా మరి దేవుడు కాచి కాపాడి బలపరిచి మరొక మాసంలో అడుగు పెడతానికి దేవుడు సహాయం చేశాడు. మరి మే మాసంలో అడుగు పెడతానికి దేవుడే సహాయం చేశాడు. మరి ఈ మాసం అంతా కూడా దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించాలని మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చాలా మంది ఈ ఎండలకి తట్టుకోలేని పరిస్థితులు కదా, బలహీనలే మరి దేవుని సన్నిధికి వస్తే బలవంతుల పరిస్థితి ఏంది? ఏమండి, గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నారు. మరి ఆరోగ్యవంతులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఆరోగ్యవంతులు బలహీనులను చూసి సిగ్గుపడాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుని మీద ఆనుకునే వారికి దేవుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది. కనుక మన బలహీనులమనే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, మన ప్రయాస ప్రభువునందైతే, నీ ప్రయాస ప్రభువునందైతే నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు దేవుని దృష్టిలో నీ ప్రయాసను పెడితే, నీ ప్రార్థన పెడితే, నీ కన్నీరు పెడితే అది ఎప్పటికీ వ్యర్థం అవుతుంది. దేవుని సన్నిధిలో మనం పడే కష్టం, మనం చేసే పరిచర్య, మనం చేసే ప్రార్థన, మనం చేసే ప్రతీది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇవి ఏ విషయంలో ఏది చేసినా వ్యర్థం అవ్వచ్చావో, కానీ దేవుని దగ్గర నువ్వు చేసేది ఏదైనా వ్యర్థం కాదు. మన పరిశుద్ధ గ్రంథంలో షూనేమీరాలు ఒక స్త్రీ ఉంది. ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఉండెను అని రాశాడు. షూనేమీరాలు. ఏమండి, ఆ పట్టణంలో ఆమె పేరే గనురాలు. ఎందుకు దేవుడు ఆమెకి అంత ఘనత ఇచ్చాడంటే, ఆమె దేవుని మీదే ఆనుకుంటుంది, దేవుని పట్లే నమ్మకాన్ని పెట్టుకుంటుంది. దేవుని సేవకుడు షూనేమి పట్టణానికి వచ్చినప్పుడు అతన్ని ఆమె తన ఇంటికి పిలవని రోజు లేదు. ఏమండి, అతడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి మీద ఒక ఇల్లు కట్టారు ఆయనకి. అతనికి ఆ ఇంట్లో మంచం పెట్టారు, బల్ల పెట్టారు, దీపస్తంభం పెట్టారు, ప్లేట్ పెట్టారు, అతనికి కావలసిన సమస్తం పెట్టారు. ఆయన షూనేమి పట్టణానికి ఎప్పుడు వచ్చినా ఈ గనురాలు ఇంటిలో వండకుండా వెళ్ళడం. ఏమండి, మరి అలాంటి స్థితిలో ఉన్న ఆమెకు ఒక లోటు ఉంది, ఆమెకు ఒక కొరత ఉంది. ఆమె భర్త ముసలోడైపోయాడు, సంతానం లేదు. ఎలీషా గెహజీని పిలిచి, షూనేమీరాలు మనకి ఇంతగా పరిచర్య చేస్తుంది, ఆమెకి ఏం సహాయం కావాలో అడుగు, రాజుతో మాట్లాడాలా, ఏదైనా సహాయం కావాలా అని అడుగు అని అడిగాడు. అడిగితే ఆమె అంది, నాకు కుమారుడు లేడు అంది. ఎవరు లేరంట? కొడుకులు లేరు, సంతానం లేదు ఆమెకి. అయ్యా, ఆమె తన స్వజనుల దగ్గర బ్రతుకుతుంది, ఆమెకు సంతానం లేదు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వచ్చే ఈ రోజుకి ఆమె చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. దేవుని యందు మన ప్రయాస పెడితే అది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆమె దేవుని యందు ఆమె ప్రయాసంతో పెట్టింది, దేవుణ్ణే నమ్ముకుంది. కనుక ఆమెకు కుమారుడు ఇచ్చాడు దేవుడు. వచ్చే ఈ రోజుకి ఆమె చేతిలో కుమారుడు ఉన్నాడు. వాడు బాలుడై ఎదిగాడు. ఎదిగిన కొన్ని సంవత్సరాలకే వాడికి తలపోటు వచ్చింది. తలపోటు వచ్చి, అయ్యో నాకు తల్లే పుడుతుంది అని చెప్పాడు. చెబితే ఆ తండ్రి, అయ్యో తల్లే పుడుతుంది అంటే తీసుకెళ్ళాడు. ఏమండి,
తీసుకెళ్లేసరికి చచ్చిపోయాడు. కొడుకునిచ్చాడండి, కొడుకు చచ్చిపోయాడు. ఆమెం చేసింది, గబగబా కుమారుడికి స్నానం చేసి మంచి బట్టలేసి ఎలీషా పడుకుంటాడు మంచం, ఆ మంచమే పడుకోబెట్టాడు. పడుకోబెట్టి పనివాడిని పిలిచి ఒక గాడిదకు గంటకట్టు, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, గబగబా వెళ్ళాలి అన్నది. ఏమండి, ఆమె ఒక గాడిద తీసుకొని గబగబా ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎలీషా దూరముగా ఉన్నప్పుడే షూనేమీరాలు చూశాడు. గహజీ, ఇగో షూనేమీరాలు మన దగ్గరికి వస్తుంది, వెళ్ళి ఎన్నో ఒకసారి పలకరించు అని అన్నాడు. గహజీ ఎదురొచ్చినా కూడా గహజీతో పలకటల్లా. అయ్యా అయ్యా నీ దగ్గరికి వచ్చేస్తుందంటే రాలే అని అన్నాడు. రాని అనగానే వెళ్ళి ఎలీషా కాళ్ళ మీద పడింది. కుమారుడు కావాలని నేను అడిగానా అని అడిగింది. ఏమండి, నేను అడిగానా, నాకు కొడుకునిచ్చావు, అడుపుడు చచ్చిపోయాడు అనగానే యెహోవా దీనిని నాకు మరుగుపరిచాను అని రాశాడు. అంటే ఎలీషా కూడా తెలియలా ఆ కుమారుడు చచ్చిపోయింది. అంటే దేవుడు కొన్ని కార్యాలు మన పట్ల చేసేటప్పుడు కొన్ని మనకు తెలియనీయుడు, మనకు కూడా తెలియనీయుడు. ఏమంటే అలాగే ఈయనకి తెలియలా. తెలియపోయేసరికి బోరును ఏడ్చింది. ఏడ్చేసరికి ఎలీషా తన చేతిలో ఉన్న దండం తీసుకుని గహజీకి ఇచ్చి, నువ్వు వెళ్ళి పిల్లోడి మీద ఇది పెట్టి ప్రార్థించిన వాడు బతుకుతాడు అన్నాడు. ఏమంటే ఇది చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు బతకల. ఇక ఎలీషానే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఎలీషా వాడి కోసం ఎంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ కుర్రవాడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర మనం చేసే ప్రయాస ఏదైనా వ్యర్థం కాదు. నీకు ఎలాంటిదైనా పరిస్థితి అవ్వచ్చు, అది కష్టమైన పరిస్థితి అవ్వచ్చు, సమస్య అయిన పరిస్థితి అవ్వచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితి అవ్వచ్చు, డాక్టర్లకే అసాధ్యమైపోవచ్చు, కానీ దేవునికి సమస్తం సాధ్యం. కానీ మనం చేసే ప్రయాస అంతా మనం దేవుని మీద పెట్టాలి. నీ ప్రయాస దేవుని మీద పెడితే దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వాడును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వాడును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఏది వచ్చిన విడలు మీ వారు, నిలిచిన ఈ దాసుడే వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి చదువుతున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని మీరు తెలుసుకోవాలి అన్నాడు. దేవుని దగ్గర మనం ఏదైనా పెడితే అది ఎప్పటికీ వ్యర్థం అవదు. కానీ మనం దేవుని దగ్గర దాన్ని పెట్టడానికి నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో
ఏమంటే నిలబడటం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ వైపు చూస్తాడు. మన సినిమా వైపు చూస్తే సినిమా మన వైపు చూస్తుంది. అంతే. ఇక్కడ అందుకనే మనం చదువుతున్నాం, నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. నువ్వు పడేది ప్రయాస దేని కోసం ప్రయాసపడుతున్నావు? మనం దేని కోసం ప్రయాసపడతాం? ఈ లోకంలో చాలా మంది ఏమండి వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ప్రయాస పెడితే ఏమండి ఆఖరికి నువ్వు నిత్య రాజ్యాన్ని పొందుకోలేవు. మనం చరిత్రలో చాలాసార్లు చదువుతున్నాం, వింటున్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్ కదా. అలెగ్జాండర్ అంటే రోమియుడు అండి. అతడు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. రోమియుడు అంటే బ్రిటిష్ వాడేమో, నాకు కూడా తెలియదు, క్షమించండి తప్పుంటే. ఏమండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గ్రీక్ అయి ఉంటాడు. ఏమండి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏమండి అతడు వెళ్ళిన చోటల్లా యుద్ధాలు చేసి గెలిచాడు. వెళ్ళిన చోటల్లా అంటే చాలా వరకు 99% దేశాలన్నీ యుద్ధాలు చేసి గెలిచాడు. అతని వయసు ఎంత అంటే సుమారుగా 30-35 సంవత్సరాలు ఉంటాయామా, లేకపోతే 40-50 సంవత్సరాల లోపు అనుకుందాం. ఏమండి 50 సంవత్సరాల లోపే తన జీవితాన్ని ముగించేశాడు. ఏమండి తాను మంచి వయసులో వచ్చేసరికి జబ్బొచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు అతను చెప్పాడు, నేను చచ్చిపోయేటప్పుడు సమాధికి 2 గజాల శవపేటికి 2 గజాలు పెట్టి నా చేతులు 2 బయట పెట్టి తీసుకెళ్ళండి అన్నాడు. అతడు ఎంతో ప్రయాసపడ్డాడు. దేని కొరకు? పేరు సంపాదించుకోవాలి, రాజ్యాలు సంపాదించుకోవాలి, బంగారాలు సంపాదించుకోవాలి. ఏదో ఆశలు పడ్డాడు. ఆశలు పడి లోకమంతా సంపాదించుకున్నాడు. లోకమంతా సంపాదించుకుని అనుభవించాడా? సుఖపడ్డాడా? ఆనందించాడా? ఏమి లేదు. ఏమంటే అనుభవించే టయానికి, సుఖపడే టయానికి జబ్బొచ్చి చచ్చిపోయాడు. అందుకని దేవుని బిడలమైన మనం ఎప్పుడు ఒకటే నేర్చుకోవాలి, మన ప్రయాస మొట్టమొదటిగా ప్రభువునందు ఉండాలి. ప్రభువునందు నీ ప్రయాస పెట్టు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. ఏమంటే నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాలో అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను ఉంచుతాడు. నీ ప్రయాసంతో దేవుని మీద ఉంటే దేవుడి కంటే హెచ్చించదగిన వాడు ఈ లోకంలో ఎవడుంటాడు? ఏమండి గొర్రెలు కాచుకునేవాడు సైతం ఇజ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. గాడిదలు కాచుకునేవాడు సైతం ఇజ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. ఏమండి పక్క దేశాల్లో బానిసలుగా వెళ్ళిన వాళ్ళు సైతం ఆ దేశంలో రాజులుగా, ఏమంటే రాజు తర్వాత రాజులుగా ఉండి పరిపాలన చేశారు. వాళ్ళ ప్రయాస అంతా దేవుని మీదే ఉంది. వాళ్ళ ప్రయాస దేవుని మీద పెట్టారు కనుక దేవుడు వాళ్ళని ఎక్కడ ఉంచాలి అక్కడ వచ్చాడు. కానీ మన ప్రయాస లోకం మీద ఉంటుంది, లోకాశల మీద ఉంటుంది. అందుకని మన ప్రయాస లోకం మీద ఉన్నంత కాలం మనం వర్ధిల్లలేము, మనం ఆశీర్వాదాలు పొందలేము. ఏమంటే తినే సమయానికి, అనుభవించే సమయానికి తిందామన్నా ఆరోగ్యం ఉండదు, అనుభవించాలన్నా వయసు ఉండదు, ఆరోగ్యం అంతకంటే ఉండదు. ఏమండి ఈ రోజుల్లో చాలా మంది చూడండి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చేసరికి బీపీలు, షుగర్లు, ఏమండి నానా రకాలైన జబ్బులు. వాడేదో సంపాదిద్దామని పరిగెత్తుతాడు, ఆఖరికి తింటానికి కూడా ఏమంటే సంతోషంగా ఇష్టపడినది తినలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి.
కారణం ఏంది అని అంటే వాళ్ళ ప్రయాస ప్రభువుని అందులేదు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరు ఎరగాలి, వీళ్ళు తెలుసుకోవాలి. ఇదే మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట, నేనేమై ఉన్నానో అది నేను కాదు, అది దేవుని కృప. ఎవరైనా అంటారా నీకు ఈరోజు ఒక మంచి స్థాయి ఉందంటే అది నా వల్ల వచ్చింది కాదండి, ఇది నా జ్ఞానం కాదండి, ఇది నా శక్తి కాదండి, ఇది నా బలం కాదండి, కేవలం దేవుని కృప అనేవాళ్ళు ఎంతమంది అంటారు? ఈ రోజుల్లో చాలా మంది మా జ్ఞానం అండి, మా శక్తి అండి, మా కష్టం అండి అనేవాళ్ళే ఎక్కువ. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అలా లేడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృప. ఇది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఏమండి అప్పుడు దేవుడి కార్యాలు మీ పట్ల జరుగుతాయి. నేనేమై ఉన్నానో అది దేవుని దయ. నేను ఈ రీతిగా ఈ స్థాయిలో ఉన్నానంటే నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా దేవుడు నా ఎడలో చూపిన ప్రేమ, కృప, దయ. అందుకనే ఆ దేవుడు నన్ను ఈ రీతిగా ఉంచాడు. ఏమంటే మనమేమో బలవంతులమని కాదు, మనము ధనికులమని కాదు, మన అందచందాలు గలవారమని కాదు, దేవుని దయ మన పట్ల ఉంది కనుకనే మనము సజీవ సాక్షిగా నిలబడ్డాం. కేవలం దేవుని దయ. మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, కొంతమంది లక్షలు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు బ్రతకటానికి. ఏమండి కానీ నీకు అలాంటిది ఏమీ లేకుండా దేవుడే కాపాడుతున్నాడు, దేవుడే పోషిస్తున్నాడండి. నీ దగ్గర ఉన్నదంతా నువ్వు హాస్పిటల్లో పెడితే నీ పరిస్థితి ఏమైపోతుంది? నీ సంపాదన అంతా ఏమైపోతుంది? ఏమండి ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో. మరి అలాంటి ఏమీ లేకుండా దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఏమండి సంరక్షించి నిన్ను పోషించి నిన్ను కాపాడుతుంటే నువ్వెందుకు ఆ దేవుణ్ణి వదిలేసి తిరుగుతావు? నువ్వెందుకు ఆ దేవుణ్ణి ఏమండి వేడుకోకుండా ఉంటావు? ఏమండి ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి వదిలేసే వాళ్ళే ఎక్కువ. కానీ దేవుణ్ణి వదిలేస్తే దేవుడు నిన్ను కూడా వదిలేస్తాడు. నన్ను గణపరచు వారినా నేను గణపరుస్తా అన్నాడు. దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తాడో దేవుడు వారిని గణపరుస్తాడు. ఎవరైతే దేవుని వైపు చూసి మొరపెడతారో దేవుడు వారికే సహాయం చేస్తాడు. అంతేగాని నువ్వు దేవునికి మొరపెట్టకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని మీద ఆడుకోకుండా దేవుడు సహాయం చేయాలి అని అనుకోకు. దేవుడు సహాయం చేయడు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ నాకు దేవుని సహాయం కావాలి అని నువ్వు ఎలా అనుకుంటావు? అవండి నీకు 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తుంటే తండ్రి సహాయం చేస్తాడా? తండ్రి ప్రేమిస్తాడా? తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. నీకు ఇష్టమైనట్లుగా పిల్లలు నడిస్తేనే నువ్వు వాళ్ళను ప్రేమిస్తావు. నీ మాట వింటేనే వాళ్ళను చేర్చుకుంటావు.
ఏమంటే ఒకవేళ నీ మాట వినకపోతే నువ్వేం చేస్తావు? మాట్లాడతావు, మందలిస్తావు, హెచ్చరిస్తావు, ప్రేమ చూపిస్తావు, దయ చూపిస్తావు, ఏదో ఒక రకంగా వాళ్ళని నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఏమంటే అన్ని ప్రయత్నాలు చేసినా వినకపోతే ఏం చేస్తావు? వదిలేస్తావు. దేవుడు కూడా అంతే, చెప్పేంతసేపు చెప్తాడు, ఏమండి వినకపోతే వదిలేస్తాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదని నువ్వు ఎరగాలి. ప్రభువునందు నువ్వు పెట్టే నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. కానీ వ్యర్థమైనవి ఉన్నాయనేగా, వ్యర్థమైనవి ఉన్నాయి కాబట్టి దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తుతున్నారు. మనం చదువుదాం, ఒక మాట చదివితే మనకు అర్థమైంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒక గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైన వేదియు లేనట్లు నాకు కనబడెను. ఇక్కడ మనం చదువుతున్నామండి, స్పష్టంగా చదువుతున్నాం. దీని పైన వచనం కూడా ఒకటి ఉంటది ఏమండి, ఆ వచనం కూడా మళ్ళీ చదువుదాం. 2వ అధ్యాయము 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా నాకు కనబడెను. ఫస్ట్ ఏమంటున్నాడు? ఏమండి, నా కన్నులకు ఏది నచ్చితే దాన్ని తీసుకున్నా, నా హృదయానికి ఏది బాగుంటే దాన్ని తీసుకున్నా. అంటే అతని కన్నులకు, అతని హృదయానికి ఒక ఆజ్ఞ అనేది పెట్టుకోలే. దేవుని ఆజ్ఞలను పూర్తిగా విస్మరించేశాడు. ఏమంటే ఇతను ఎవరు? మహాజ్ఞాని అయిన సొలొమోను. సొలొమోను ఎలాంటి వాడు? దేవుని దగ్గర ఎవరికి లేని అంత జ్ఞానాన్ని పొందాడు. సొలొమోను లాంటి జ్ఞానవంతుడు లేడు, అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుని మందిరం మీదకి ఆయన మహిమ దిగింది. సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కిందకు వచ్చింది. ఏమండి, అలాంటి సొలొమోను అతడికున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు, అతనికున్న జ్ఞానాన్ని బట్టి గర్వించి తన కన్నులకు ఒక నిబంధన లేదు, తన హృదయానికి ఏమండి ఒక ఆజ్ఞ లేదు. తన కన్నులు ఏది చూస్తే, ఏది ఆశిస్తే, ఏది అనుకుంటే దానిని అనుభవించాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ప్రాణమా తినుము, తాగుము, సుఖించు. అవండి, తన ప్రాణంతో చెప్పుకున్నట్లు ఇతను కూడా అలాగే చెప్పుకున్నాడు. తాగాడు, సుఖించాడు, అనుభవించాడు. ఏమండి, అనుభవించి ఆఖరికి నిదానించి ఆలోచించాడు, నేను చేసింది మంచా చెడా. ఆలోచిస్తే అతనికి తెలిసింది, నేను చేసింది వ్యర్థమైంది. ఎప్పుడు తెలిసింది? అంతా అయిపోయినాక తెలిసింది. ఏమండి, సొలొమోను సైతం దేవుడు పక్కన పడేశాడు. సొలొమోను సైతం దేవుడు పక్కకు నెట్టేసి అతని రాజ్యాన్ని 2 ముక్కలు చేశాడు. దావీదును బట్టి
దేవుడు ఆ రాజ్యంలో సొలొమోను కుమారుడికి సింహాసనాన్ని ఇచ్చాడు. సొలొమోను పెట్టయితే అసలు రాజ్యం లేదు, రాజ్యం లేదు. నీ ప్రయాసను బట్టి దేవుడు నీ కుటుంబంలో ఎవరో ఒకరిని తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాస ప్రభువునందుంటేనే, నీ ప్రయాస ప్రభువులో ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో బరపెట్టాలి, దేవుని సన్నిధిలో కేక వేయాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. అప్పుడే దేవుని కృప, దేవుని దయ, దేవుని ఆశీర్వాదాలు నిన్ను బట్టి నీ కుటుంబంలోనికి వస్తాయి. నీవు కూడా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే, నీ ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తే, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వెళ్ళిపోతే నీ తర్వాత నీ కుటుంబంలో దేవుని దీవెన ఎవరికి పడదు. దేవుని దీవెన మన కుటుంబంలో లేకపోతే ఎలా ఉంటుందో మనకు ఒకప్పుడు తెలుసు. దేవుని దీవెన మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలుసు. ఈ రెండు తెలిసిన మనం ఒకటే నేర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రయాసంతా వ్యర్థమని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇది వ్యర్థమని తెలుసుకుంటామో అప్పుడే నువ్వు దేవుని వైపు చూడగలుగుతావు, లేకపోతే నువ్వు చూడలేవు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో సిరియా దేశంలో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నయమాను తెలుసా? సిరియా దేశానికి సైన్యాధిపతి, సిరియా దేశానికి సైన్యాధిపతిగా చేస్తున్నాడు. ఇతడు కుష్ఠురోగి అని రాయబడింది. కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు. ఇతడు దేవుడంటే కొంచెం భయం భక్తి కలిగిన వాడు. నయమాను వెళ్ళిన చోటల్లా దేవుడే జయమిచ్చాను అని రాశాడు. నయమాను ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తే అక్కడ జయమిచ్చాడు. అంతగా పరాక్రమశాలిగా నయమాను మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు. అలాగే యుద్ధాలు చేస్తూ ఇజ్రాయేల్ దేశంలో కూడా యుద్ధం చేసి అక్కడి నుంచి కూడా కొంతమందిని తన దేశానికి బానిసలుగా తీసుకుపోయాడు. మరి వాళ్ళల్లో ఒక చిన్నదాన్ని తన ఇంట్లో పనిపిల్లగా పెట్టుకున్నాడు. పనిపిల్లగా పెట్టుకుంటే ఆ పనిపిల్ల చెప్పింది తన యజమానురాలుతో, అమ్మా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు చెప్పింది. పనోడు చెబితే యజమానుడు వింటారా? ఎందరో నువ్వు బాగు చెప్పేది ఎందుకు, పక్కకెళ్ళంటారు. ఈ రోజుల్లో చాలా మంది డబ్బును బట్టి హోదాను బట్టి అతిశయించే వాళ్ళు ఎక్కువగా కనబడతారు. మనిషి ధనం ధనాన్ని ఆశించి మనిషిని దూరం చేసుకుంటున్నాడు. ఆ ధనం నీ దగ్గర ఎంతకాలం ఉంటుంది? డబ్బు మన దగ్గర ఎంతకాలం ఉంటుందండి? మన కరోనా టైంలో చూసాంగా, ధనం డబ్బు మనిషిని బ్రతికించిందా? కోట్లు ఖర్చు పెట్టారండి, కోట్లు దారపోశారు, కానీ వాళ్ళ ప్రాణాలు ఎవరో కాపాడు. చెట్ల కింద పొట్ల కింద ఎవరు అన్నం పెడతారా అని బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మరి వాడి కరోనా రాలా? ఒకవేళ కరోనా వచ్చినోడు కూడా వాడికి అన్నం పట్ల ఇచ్చినా కూడా వాడికి కరోనా వచ్చాడు. వీడికి ఒక అన్నం ప్యాకెట్ అన్నైతేనే బతుకుతానేమో అని దాన ధర్మాలు చేశారు చాలా మంది. ఒక అన్నం ప్యాకెట్ అన్న వాడికి ఇస్తేనే బతుకుతానేమో, దాన ధర్మాలు చేస్తే బ్రతుకుతానేమో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చెట్టు కింద అడుక్కు తినేవాడి కరోనా రాలేదండి. కరోనా వచ్చి చచ్చిపోయాడని ఎవరు కూడా పేపర్ లేదు. కానీ కలెక్టర్లు చచ్చిపోయారు, మంత్రులు చచ్చిపోయారు, రాజులు చచ్చిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ చచ్చిపోయారు, కోట్లు ఖర్చు పెట్టారని రాశారు. కానీ చాలా మందికి పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోయింది. అంటే నీకున్న ధనం ఒక తెగులు వస్తే దేనికి పనికి వస్తుంది? దేనికి పనికి వచ్చిందండి? ధనాన్ని బట్టి మనం అతిశయిస్తే చాలా మందిని కోల్పోతాం. ఈ రోజుల్లో చాలా మంది ధనాన్ని బట్టి తల్లిదండ్రులను దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములను దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు, బంధువులను దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమతో అన్నీ సంపాదించుకోవచ్చు. ప్రేమ అంటే చాలు, ధనం అవసరం లేదు.
అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, మన ప్రయాస ప్రభువునందుంటే చాలు. ఏమండి, మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఎంత ఘనపరుస్తాడంటే ఊహించని రీతిగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని మన ప్రయాస ఎప్పుడు దేవుని యందు ఉండాలి. అందుకని ఈ నయమాను ఏమంటే దేశానికి సైన్యాధిపతి అయినప్పటికీ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఆ పనిపిల్ల చెప్పి 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 ఎట్లయితేనేమి ఏమంటే ఇజ్రాయేల్ దేశానికి పంపించాం. ఆ దేశంలో ఇజ్రాయేల్ దేశంలో ఎంతమంది కుష్ఠరోగులు లేరు? మరి వాళ్ళు ఎందుకు దేవుణ్ణి నమ్మలా? ఏమండి, ఎందుకు దేవుడిని నమ్మలా? ఈ రోజుల్లో చాలా మంది దేవుడు 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 అంటారు కానీ దేవుడిని నమ్మరు. చాలా మంది దేవుడిని నమ్మరండి. పేరుకి దేవుడు అంటారు, దేవుని బిడలు అంటారు, దేవుని భక్తి అంటారు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని బిడలు. ఏమండి, దేవుని చేత ఎన్నుకోబడిన వారు. మరి అలాంటి వాళ్ళలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉంటే ఒక్కడు కూడా ఎలీషా ప్రవక్తను నమ్మల, దేవుణ్ణి నమ్మల. ఆయన ఎవరు నమ్మాడు? నయమాన్ అనే ఒక కుష్ఠరోగి నమ్మి ఏమంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళి బాగుపడ్డాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి బాగుపడి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే ఇక్కడ ఎలీషా దగ్గర ఒకడు ఉన్నాడు. వాడి పేరే గెహజీ. ఏమండి, గెహజీ అనేవాడు ఇప్పుడు ప్రయాస చూడండి. గెహజీ అనేవాడు నయమాను వెళ్తుంటే నయమాను వెనక పరిగెత్తుతున్నాడు. దేనికోసం? నయమాను ఇచ్చే వెండి కోసం, నయమాను ఇచ్చే బంగారం కోసం, నయమాను ఇచ్చే వస్త్రాల కోసం పరిగెత్తాడు. పరిగెత్తి 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 నయమాను కలుసుకున్నాడు. నయమాను గెహజీని చూసి, ఏది నా సహోదరుడా, ఏంది ఈ రకంగా పరిగెత్తావు అని అడిగాడు. ఏమి లేదు, మా గురువు గారు ఇప్పుడే ఇద్దరు వచ్చారంట సహోదరులు, వాళ్ళ కోసం వెండి బంగారం విలువ కలిగి తెమ్మన్నాడు అన్నాడు. అనగానే 2 గోతాల్లో పోసి ఇంటికి పంపించాడు. ఏమండి, 2 గోతాల్లో పోసాడు. పోసి గెహజీతో పాటు పంపిస్తే గెహజీ ఎవడో తన ఇంటికి వెళ్ళి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. వీడి ప్రయాసంతా దేనికోసం? ఏమండి, దేనికోసం? వీడి ప్రయాసంతా బంగారం కోసం, వీడి ప్రయాసంతా వెండి కోసం, వీడి ప్రయాసంతా వస్త్రాల కోసం. కానీ నయమాను ప్రయాస దేనికోసం? నాకున్న ఈ కుష్ఠరోగం పోవాలి. అతని ప్రయాస కుష్ఠరోగం అయితే ఇతని ప్రయాస ధనం కోసం పరిగెత్తి సంపాదించుకుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని మరలా వచ్చి కూర్చున్నాడు. ఎలీషా పిలిచాడు, గెహజీ నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నా ఏలిన వాడా, నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడే ఉన్నా అన్నాడు. నువ్వు నయమాను రథమంబడి పరిగెత్తుతుంటే నేను నీతో రాలేదా అని అడిగాడు. ఏమండి, నయమాను రథం వెనక పరిగెత్తుతుంటే ఎలీషా ఏమండి గెహజీ వెనక పరిగెత్తాడు. మరే ఆ ధనం నీకొద్దురా, ఆ వస్త్రాలు నీకొద్దురా, ఆ వెండి నీకొద్దురా, వెనకరారా అని ఈయన పరిగెత్తాడు. కానీ వీడేం చేశాడు? అదే తెచ్చుకున్నాడు. నయమాను ఏదైతే విడిచిపోయాడో అది నీకొస్తుంది, నీ పిల్లలకు వస్తుంది అన్నాడు. నయమాను ఏది విడిచిపోయాడు? నయమాను విడిచిపోయిన కుష్ఠరోగాన్ని గెహజీ సంపాదించుకున్నాడు. కనుక ఈ లోకంలో ఉండే మనం ఎప్పటికైనా ఒక్కటే నేర్చుకోవాలి. మనము ఎప్పుడైతే ప్రభువునందు ప్రయాసపడతామో, ప్రభువు కోసం పరిగెత్తుతామో, నువ్వు చేసే ఆ ప్రయత్నం ఎప్పటికీ వ్యర్థం కాదు, ఎప్పటికీ పోదు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాయీరు అనే ఇతడు ఏమంటే ఇశ్రాయేలీయులకు బోధకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఏమంటే ఇతడికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది. ఏంటి ఆ కష్టం, ఏంటి ఆ బాధ అంటే తనకు ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఒకే ఒక్క కుమార్తె. ఆ కుమార్తెకు జబ్బు వచ్చింది.
మరణకరమైన జబ్బు. చచ్చిపోబోతుంది. చచ్చిపోబోతున్న సమయంలో యాయీరికి ఏం చెయ్యాలో అర్థం కాకపోతే యాయీరికి యేసయ్య గుర్తొచ్చాడు. యేసయ్య చేసిన అద్భుతాలు గుర్తొచ్చినాయి. యేసయ్య చేసిన మహత్కార్యాలు గుర్తొచ్చినాయి. యేసయ్య చేసిన సూచక క్రియలు గుర్తొచ్చినాయి. అయ్యాన్ని గుర్తు చేసుకుని ఏమండి యేసయ్య ఎక్కడున్నాడా వెతికాడు. యేసయ్య కోసం వెతికితే యేసయ్య పలానా ప్లేసులో ఉన్నాడని తెలుసుకుని వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడ్డాడు. యేసయ్య, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, నువ్వు వస్తే అది బ్రతికిద్ది అన్నాడు. ఇప్పుడు అతని ప్రయాస అంతా దేనికోసం? కుమార్తెను బ్రతికించుకోవాలి. అది మన ప్రయాస దేనికోసం? ఏమండి నీ కుటుంబంలో ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు? ఎంతమంది పాపంలో ఉన్నారు? ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు? ఎంతమంది సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు? నీకు కొంచెం కూడా ప్రయాస లేదా? కొంచెం కూడా బాధ్యత లేదా? కొంచెం కూడా వాళ్ళ పట్ల ప్రేమ లేదా? ఏమండి ఎవడి కర్మకు ఎవడు బాధ్యుడు అంటే అంటారా? వాడి కర్మకాడు తెచ్చుకున్నాడు, నేనేం చేసేది? ఏమండి ఈ రోజుల్లో చాలా మంది ఇలానే వదిలేస్తున్నారు. కానీ దేవుడు మన పట్ల అలాంటి ప్రేమ పెట్ల. వాడు మనకు శత్రువైనా, మనకి కీడు చేసిన వాడైనా మనం మేలు చేయడమే నేర్చుకోవాలి. మనం మేలు చేయడమే. అందుకనే ఈ యాయీరు ఏమండి తన కుమార్తె చావు బతుకుల్లో ఉంటే యేసయ్యను ఏమండి ఎంట పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. మార్గం మధ్యలో వెళ్ళేసరికి యాయీరు కుమార్తె చచ్చిపోయింది. యాయీరు ఇంటికి ఆడ నుంచి ఒకడు వచ్చాడు. ఇగో యాయీరు, నీ కూతురు చచ్చిపోయింది, ఇంకెందుకు బోధకుండా శ్రమ పెడతావు, ఓ బోధకుండా వదిలేయి అన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, యాయీరు నువ్వు భయపడొద్దయ్యా, నువ్వు దిగులు పడొద్దయ్యా, నువ్వు బాధపడొద్దయ్యా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ కూతురు బ్రతికిద్ది అన్నాడు. అంతే. ఏమండి చచ్చిపోయినా కూడా యాయీరు దేవుని యందు విశ్వాసం వచ్చాడు. నీ ప్రయాస దేవుని మీద అయితే వ్యర్థం పోదండి. అది ఎలాంటి అసాధ్యమైన కార్యమైన దేవుడు చేస్తాడు. కానీ నువ్వేమో చేయాలి? దేవుని మీద పూర్తిగా ఆనుకోవాలి. దేవుని మీద నీ విశ్వాసాన్ని ఉంచాలి. దేవుని మీద నీ విశ్వాసం ఉంచితే, దేవుని మీద నువ్వు ఆనుకుంటే దేవుడు నీ పట్ల పనిచేస్తాడు. అదే యాయీరు కుమార్తె చనిపోగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ గోల పెట్టి ఏడ్చారు. వీళ్ళందరిని పంపించేయండి అన్నాడు. అంతే. యేసయ్య ఇంట్లోకి వెళ్ళి యాయీరు కుమార్తెను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. యాయీరు పడిన ప్రయాస దేవుని దృష్టిలో వ్యర్థమైపోయింది. ఏమంటే మన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రయాస వ్యర్థం. ఏమండి వ్యర్థమైపోతుందండి. చాలా కష్టపడి సంపాదిస్తారు, నెలకు లక్షలు సంపాదిస్తారు, కానీ ఆఖరికి వచ్చేసరికి ఏమంటారు? ఏమండి మనం ఎంతో సంపాదిస్తున్నారు చాలా మంది, కానీ ఎంత సంపాదించినా అది ఆఖరికి అప్పులు పాలవుతున్నారు. ఏమండి అంటే మన ప్రయాసంతా ఏమైపోతుంది? ఆఖరికి వ్యర్థమైపోతుంది. కానీ అదే నీ ప్రయాస ప్రభువునందైతే 10,000 సంపాదించినా కూడా ఏమండి సమృద్ధిని దేవుడిస్తున్నాడు. సమృద్ధి తెలుసా? మన గ్రామంలో మనం చూస్తామండి, ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు. మన గ్రామంలో చాలా మంది చేతి పనులు చేసుకునేవాళ్ళు, కూరలు అమ్ముకునేవాళ్ళు. కానీ వాళ్ళు పిల్లల్ని చదివించుకున్నారు, వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళు రోజుకి ఎంత సంపాదిస్తారు? మహా సంపాదిస్తే 100 రూపాయలు, 200, 300, 500. 500 సంపాదించి 4 బతికారు. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించి 2 బతకలేకపోతున్నారు. కారణం ఏంది?
అంటే కారణం ఏంది? వాళ్ళు పడ్డ ప్రయాస ప్రభువునందు ఉంది, కానీ ఇప్పుడు పడ్డ ప్రయాస ప్రభువులో లేదు. అదే వ్యత్యాసం. మన ప్రయాస ప్రభువునందైతే అది ఎప్పటికీ ఆశీర్వాదమే, ఎప్పటికీ ఆశీర్వాదమే. నీకున్న 100 రూపాయల్లో ఇంకా 10 రూపాయలు దాచుకునే అంతగా దేవుడు దీవించాడు. ఇప్పుడున్న 1,00,000 రూపాయల్లో ఇంకా 10,000 అప్పవుతున్నాయి. కారణం ఏంటంటే మన ప్రయాస ప్రభువునందు లేదు కనుకనే అది వ్యర్థమైపోతుంది. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, మన ప్రయాస ఎప్పటికీ ప్రభువునందు వ్యర్థం కాదని మనం తెలుసుకుంటే మనము అనేకమైన మేలులు పొందుతాం. ఆఖరిగా ఒక మాట చదివి నేను ముగించేస్తాను. ఇదే గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మనము మేలు చేయుట యందు విసుకక ఉన్నాము, మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంటకు వస్తాం. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చినప్పుడు నీ కొరకు ప్రయాసపడిన నీ తల్లిదండ్రులకు నువ్వు మేలు చెయ్యి. ఏమండి, వాళ్ళెంతో నిన్ను కష్టపడి పోషించి తినక ఏమండి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టారు. ఇప్పుడు నీవు ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చి ఇది నా కష్టము, నా జ్ఞానము, నాది అనుకుని ఏమండి నిన్ను కని పెంచిన వాళ్ళను నువ్వు వదిలేస్తే దేవుడు ఏం చేయాలి? ఏమండి ఇక్కడ అదే మనం చదువుతున్నాం, మనము మేలు చేయుట యందు విసుకకయుందము. ఏమండి తగిన సమయం అందు నువ్వు మేలు చేసిన దానికి దేవుడు నీకేమిస్తాడంట? ప్రతిఫలం. ఎవడైతే నా తల్లిదండ్రులు నన్ను సంరక్షించి పోషించి కాపాడి అంత ప్రయోజకుడు చేశారు, నేను వాళ్ళని మేలుగా చూసుకోవాలని నువ్వు ఆశ కలిగి వాళ్ళను నువ్వు చూసుకుంటే దేవుడు నీకేమిస్తాడో తెలుసా? దీర్ఘాయువు ఇస్తాడు. తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళకి దేవుడిచ్చేది గొప్పది దీర్ఘాయువు. నీ పిల్లలను చూసే ఆయుషిస్తాడు. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో అంత మళ్ళీ దేవుడిస్తాడు. కనుక మనం ఎప్పటికైనా ఒక్కటే తెలుసుకుందాం, మనలను కనిపెంచిన తల్లిదండ్రులకు మేలు చేద్దాం, వాళ్ళకి మేలుకరంగా ఉందాం. మరొక మాట చదువుదాం, నేను ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మారి విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోగుననే ఆత్మ చెప్పుచున్నాడు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయము. ఏమండి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారంటే మాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఏమంటే ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా, ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా దేవుడుంటే చాలు, దేవుడుంటే చాలు అని దేవుని వైపు తిరిగి దేవుని కొరకు ఏమండి విశ్రాంతి లేకుండా ప్రయాసపడి మంచి సేవ చేశారు. మంచి సేవ. ఎంత సేవ చేశారంటే ఏమండి ఇంగ్లాండ్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు భారతదేశానికి నడిచొచ్చారంట. నడిచి ఇంగ్లాండ్ దేశం ఎక్కడ, భారతదేశం ఎక్కడ, భారతదేశానికి నడిచొచ్చి భారతదేశంలో సువార్త సేవ చేశారు. ఏమండి అనేకమైన దేశాల నుంచి ప్రయాణం చేసుకుంటూ భారతదేశానికి వచ్చారు. ఆ భారతదేశానికి వాళ్ళు వచ్చేటప్పుడు సముద్రంలో వాళ్ళకి ఆ ఉప్పు గాలి పడక వాళ్ళ పిల్లలకి ఏమండి జబ్బులు వచ్చి చచ్చిపోతే వాళ్ళు సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసి పిల్లలను పోగొట్టుకుని భారతదేశానికి వచ్చి సువార్త సేవ చేశారు. వాళ్ళ ప్రయాస వ్యర్థం పోలే. దేవుడు వారికి పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. మరొకటే నేర్చుకోవాలి, నీ ప్రయాస ఏదైనా సరే అది ప్రభువునందుంటే అది ఎప్పటికీ వ్యర్థమవుతుంది.
కనుక నువ్వు ఒక్కటే నేర్చుకో, నీ ప్రయాస ప్రభువునందు పెట్టు. నువ్వు ఏ పని చేయాలనుకున్నా, ఏ పని పూనుకోవాలనుకున్నా మొట్టమొదటిగా నువ్వు మోకరించి దేవునికి ప్రార్థించు. ప్రభువా, నా ప్రయాస ఇది, నా ఆలోచన ఇది, నా తలంపు ఇది, నేను దీనిని చేసేదా వద్దా, వెళ్ళేదా వద్దా, ఏం చేయమంటావు అని నువ్వు దేవుని మీద అనుకొని నీ పని ప్రారంభించు. దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుని సహాయము నీకు ఎప్పుడూ ఉంటుంది. కనుక మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉందాం. మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. నీ ప్రయాస ప్రభువునందైతే అది ఎప్పటికీ వ్యర్థమైపోదు. కనుక నీ ప్రయాస దేవుడి మీద ఉందా, లోకం మీద ఉందా? దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో పరిగెత్తుతున్నావా? దేవుని సహాయాన్ని కొనుక్కుని ముందుకెళ్తున్నావు? ఎలా ఉంది నీ ప్రయాస? దేనికోసం నీ ప్రయాస? చాలా మంది భక్తులు ప్రయాస పరలోకం కోసమే, నిత్యరాజ్యం కోసమే. కనుక మనము ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా అది వ్యర్థమే. ఈ లోకంలో ఉండగా పరలోకాన్ని సంపాదించుకున్నాక ఏమండి, నువ్వు ఏది సంపాదించుకున్నా అది నీకు ఆశీర్వాదమే. నీకు పరలోకం లేకుండా, నిత్యరాజ్యం లేకుండా ఏది ఉన్నా అది నీకు వ్యర్థము. కనుక నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తిగా ఉండి ముందుకెళ్ళి దేవుడు సహాయం చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయినా మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కదా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవడానికి, గణపరచుకోవడానికి, ఆరాధించుకోవడానికి తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు. ఈ మే మాసంలో మొదటి ఆదివారం ఆరాధన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరును తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.